పుష్ప 2 సక్సెస్ ఇండస్ట్రీలో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మేకింగ్ పరంగానే కాదు, సీక్వెల్ ప్లానింగ్ విషయంలోనూ పుష్పరాజ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న దేవరా టీం పుష్పరాజ్ ఫార్ములానే ఫాలో అవుతోంది. పుష్ప సక్సెస్ తరువాత సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో పార్ట్ 2ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేశారు దర్శకుడు సుకుమార్. ముందు అనుకున్న కథని మార్చి కొత్త ట్రీట్మెంట్తో భారీ స్కేల్లో మూవీని ప్లాన్ చేశారు. అందుకే పుష్ప 2 తొలి టీజర్లో కనిపించిన సన్నివేశాలేవీ సినిమాలో కనిపించలేదు. పుష్ప 2 విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములానే దేవరా 2 కోసం కూడా అప్లై చేస్తున్నారు మేకర్స్. కథ పూర్తిగా మార్చకపోయినా తొలి భాగం సక్సెస్ తరువాత క్రియేట్ అయిన అంచనాలను రీచ్ అయ్యేలా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలివేషన్, ట్రీట్మెంట్ విషయంలో కీలక మార్పులు చేస్తున్నారట దర్శకుడు కొరటాల. దానికి తగ్గట్టుగా స్కేల్, బడ్జెట్ విషయంలోనూ మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేస్తారు. సో దేవరా 2కు ఎలానో ఇంకా టైం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2కు కలిసొచ్చిన ఫార్ములా దేవరాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.